నమస్తే అందరికీ. నేను మీ తెలుగు అబ్బాయి ఇన్ యూరోప్. ఈ వీడియోలో నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు. సో ప్రజెంట్ నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ పిహెచ్డిలో ఉన్నాను. సో రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనమాట. సో అవి నేను అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇక్కడికి రావడానికి నాకు ఎంత టైం పట్టింది, వీసా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను అనమాట. సో జనరల్గా మనం ఇక్కడ మోర్ దెన్ 1-2 years కంటే ఎక్కువ ఉంటున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ రెసిడెన్స్ పర్మిట్ వీసా అప్లై చేసుకోవాలన్నమాట. అదేంటి, టెంపరీ లాంగ్ టర్మ్ రెసిడెన్స్ పర్మిట్ వీసాస్ ఫర్ స్టూడెంట్స్ కోసం ఉంటాయి అన్నమాట. సో చెక్ ఎంబసీ ఇన్ ఇండియాకి డిఫరెంట్ కాన్సులేట్స్ ఉన్నాయి మన ఇండియా మొత్తంలో. కాకపోతే నీకు లాంగ్ టర్మ్ రెసిడెన్స్ పర్మిట్ కావాలి కాబట్టి నువ్వు మెయిన్ ఎంబసీకి వెళ్ళాలన్నమాట. ఆ మెయిన్ ఎంబసీ ఢిల్లీలో ఉంది. సో ఎలా అంటే ఫస్ట్ ఎవ్రీ మంత్ సెకండ్ వెన్స్డే వాళ్ళు ఒక టైం పీరియడ్ ఇస్తారనమాట. ఆ టైం పీరియడ్లో వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిన ప్యాటర్న్లో మాత్రమే మనం అప్లికేషన్ని పంపించాలి. అప్లికేషన్లో నీ పాస్పోర్ట్ ఫొటోస్, పీడిఎఫ్ అండ్ నీకు యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్, వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్ చేసిన ప్యాటర్న్లో మనం వాళ్ళకి మెయిల్ పెట్టాలన్నమాట. వాళ్ళ ఎంబసీ వెబ్సైట్లో మెయిల్ కూడా మెన్షన్ చేస్తారు. సో దానికి మనం మెయిల్ చేసిన తర్వాత వితిన్ 1 monthలో ఒకవేళ నీ అప్లికేషన్ గిట్ట షార్ట్ లిస్ట్ అవుతుంది అపాయింట్మెంట్కి, నీకు మెయిల్ వస్తుంది అనమాట. అపాయింట్మెంట్ ఈ సర్టెన్ డేట్కి ఉంది అని. లేదు అని అంటే అపాయింట్మెంట్ దొరకలేదు అని కూడా మెయిల్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రై చేయండి అని కూడా మెయిల్ వస్తుంది అనమాట. సాడెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, ఒక మంత్ రాకపోతే మళ్ళీ నువ్వు నెక్స్ట్ మంత్ సెకండ్ వెన్స్డే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఓన్లీ ఎట్లా అంటే ఇది లక్కీ డ్రా అనమాట. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరినీ లక్కీ డ్రా చేసి ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని అని అంటే 110 స్లాట్స్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ దాంతోపాటు మన ఇండియాతో పాటు చుట్టుపక్కల ఉన్న 5 కంట్రీస్కి కూడా 5 దేశాలు ఏంటి, బంగ్లాదేశ్, నేపాల్, భూటాను, మాల్దీవ్స్, శ్రీలంక. సో ఈ 5 దేశాలకి ప్లస్ మన ఇండియాకి కలిపి ఒక ఎంబసీ అది ఢిల్లీలోనే ఉందన్నమాట. సో నీకు లాంగ్ టర్మ్ రెసిడెన్స్ వీసా కావాలి అని అంటే ఈ 5 కంట్రీస్లో ఉన్న సిటిజన్స్ కూడా మన ఇండియన్ ఎంబసీకే రావాలి. సో ఈ 5 దేశాలకి ప్లస్ మన దేశానికి కలిపి ఓన్లీ 110 స్లాట్స్ మాత్రమే ఉంటాయి ఎవ్రీ మంత్కి. సో నీకు ఒక మంత్లో రాకపోతే మళ్ళీ నువ్వు నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలన్నమాట. సో అలా నేను 4 months వెయిట్ చేశాను అనమాట. అంటే 4th monthకి నాకు వీసా అపాయింట్మెంట్ దొరికింది. దాని తర్వాత మళ్ళీ నేను చెక్ ఎంబసీ ఢిల్లీకి వెళ్ళి నెససరీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ వితిన్ 1 monthలో నాకు వీసా అప్రూవ్ అయింది, స్టాంపింగ్కి రావాలి అని మళ్ళీ మెయిల్ వచ్చిందనమాట. సో మళ్ళీ ఆ 1 month తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వీసా స్టాంపింగ్ వేయించుకొని మెడికల్ ఇన్సూరెన్స్ సబ్మిట్ చేసి రిటర్న్ వచ్చాను అనమాట. మళ్ళీ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, మనమే ఫిజికల్గా వెళ్ళి అన్నీ సబ్మిట్ చేసుకోవాలి. అండ్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ ఉన్నాయో, అంటే మన పాస్పోర్ట్ కాకుండా మిగతా ఏ డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేస్తున్నామో అవన్నీ చెక్ ఎంబసీ ఆథరైజ్డ్ ట్రాన్స్లేటర్స్తో ట్రాన్స్లేట్ చేపించి మనం ఎంబసీకి సబ్మిట్ చేయాలన్నమాట. సో మెయిన్గా వచ్చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో అదన్నమాట. సో అన్ని డాక్యుమెంట్స్ అన్నీ మీ పాస్పోర్ట్ కాకుండా మిగతా ఏ డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలని ఎంబసీ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు చెక్లోనే వీళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే సబ్మిట్ చేయాలన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత, అంటే పిహెచ్డి స్టూడెంట్స్కి వాళ్ళు ఎక్కువ ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేదు. కాకపోతే బ్యాచిలర్ మాస్టర్స్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంబసీలో ఉన్న వాళ్ళు మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు అనమాట. దే విల్ ఆస్క్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, ఈ దేశమే ఎందుకు చూస్ చేసుకున్నారు, సో దాని తర్వాత నీకు మా దేశం గురించి ఇంకేం తెలుసు, ఏ కోర్స్ కోసం వెళ్తున్నారు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, మీరు సపోర్ట్ చేసుకోగలుగుతారా అన్నట్టు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారనమాట.
సో పిహెచ్డి స్టూడెంట్స్కి నాకు అయితే అవన్నీ ఏం అడగలేదు. ఎందుకనంటే యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్లోనే ఇంత స్టైపెండ్ ఇస్తాము అని మెన్షన్ చేశారు. సో ఫినాన్షియల్గా నేను వాళ్ళకి మనకేం ప్రాబ్లం లేదు. సో ఇంకోటి ఏంటి అని అంటే చార్ల్స్ యూనివర్సిటీ అంటే ఈ చెక్ రిపబ్లిక్లోనే కాదు, సరౌండింగ్ కంట్రీస్లో కూడా చాలా ఫేమస్ అన్నమాట. సో ఆబ్వియస్లీ అది అఫీషియల్గా లీగల్గా డాక్యుమెంట్స్ మనం యూనివర్సిటీ నుంచి తెప్పించుకున్నాం కాబట్టి సో వాళ్ళు నన్ను ఎక్కువ ఏం క్వశ్చన్ చేయలేదు. ఆథెంటిసిటీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ని కూడా ఎక్కువ క్వశ్చన్ చేయలేదన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీతో కన్ఫర్మ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి మన డాక్యుమెంట్స్ చూసి. సో అండ్ సో స్టూడెంట్ మీ యూనివర్సిటీలో మీరు ఆఫర్ ఇచ్చారు కదా, ఇది నిజమేనా అని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అదన్నమాట. సో యా, అది నా వీసా ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ డౌట్స్. అండ్ యా, don't forget to support this channel by subscribing and liking the videos and sharing to your family and friends who needs these kind of videos, these kind of information. And see you in my next video. Signing off, me Telugu Abbai in Europe.